Good morning, children. How are you all? I hope you all are safe at home with your parents. Here also, I am very good, Nana. This is our fourth class science. Before going to class, what is the date today, Nana? August 4th, and year is 2021. What is the date today? Wednesday. WEDNESDAY, Wednesday. So, what is the name of lesson, Nana? Soil. SOIL, soil. In this lesson, up to page number 27 we had completed, Nana. So today we will learn about page number 28. So in previous class we learned about formation of soil, no, as how is soil formed. So long ago there was no soil on the earth. So లాంగ్ ఎగో సో మనకి అసలు ఎర్త్ మీద ఏం లేదన్నా అసలు సాయిల్ అనేదే లేదు. దేర్ వర్ ఓన్లీ బిగ్ రాక్స్. దీస్ బిగ్ రాక్స్ బ్రోక్ ఇన్ టు ఫైన్ పార్టికల్స్ బై ద కంటిన్యూస్ యాక్షన్. సో ఈ పెద్ద పెద్ద రాళ్ళని ఏమైపోయాయన్నా కంటిన్యూస్ యాక్షన్లో ఏమైపోయినాయి, యాక్షన్ ఆఫ్ ద సన్, విండ్ అండ్ వాటర్. సో సన్ హీట్కి అలాగే రెయిన్ వచ్చినప్పుడు అలాగే గాలులకి ఏమైపోయినాయి ఈ పెద్ద పెద్ద రాక్స్ ఇవన్నీ ఏమైపోయినాయి, బ్రోక్ ఇంటూ స్మాలర్ పార్టికల్స్. సో చిన్న చిన్న స్టోన్స్గా ఇవి బ్రోకెన్ అయిపోయాయి. సో ఆ చిన్న చిన్న స్టోన్స్ ఇంకా టైనీ పార్టికల్స్గా మారిపోయి దానికి అప్పుడు మనకి ఏమైపోయింది, సాయిల్ అనేది ఫామ్ అయింది. అవును కదా. సాయిల్ అనేది ఎలా ఫామ్ అయింది, పెద్ద పెద్ద రాక్స్ అనేసి సో ఎండకి వానకి గాలులకి అవి చిన్న చిన్నగా బ్రోక్ డౌన్ అయిపోతూ ఇంకా చిన్న చిన్న టైనీ పార్టికల్స్గా ఏర్పడి అది సాయిల్గా ఫామ్ అయింది. Today we will learn about the composition of soil. Soil is composed of the following substances. Soil is made up of different types of soil particles. So soil అనేది ఎలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్ పార్టికల్స్, టైప్స్ ఆఫ్ సాయిల్ పార్టికల్స్ తోటి ఉండింది నాన్న సాయిల్ అనేది. ఈ సాయిల్ని ఏమేమి ఉన్నాయి చూడండి. సాయిల్ ఈజ్ మేడప్ ఆఫ్ మెనీ కాంపోనెంట్స్. సాయిల్ ఈజ్ గ్రావెల్, స్టిల్ట్, హ్యూమస్, sand, clay and also air, water also. Okay, so soil is made up of many components: gravel, stilt, humus, sand, clay, air and water also. Okay, so for this you can also doing activity, Nana. Take a glass jar and they got the soil from the garden and put it into the jar and then pour some water in the jar. After some time you will see several layers in the jar. The bottom layer, small stones, is called gravel. The small stones is called gravel. సో మనం ఒక జార్ తీసుకొని అందులో గ్రౌండ్ సాయిల్ తీసుకొచ్చి వేసి అందులో కొన్ని వాటర్ వేసామనుకోండి నాన్న, సో కొన్ని లేయర్స్ ఏర్పడతాయి కదా, సో వాటిలో అడుగు భాగా నుండి ఈ స్మాల్ స్టోన్స్ని ఏమంటాం నాన్న? గ్రావెల్. గ్రావెల్ అంటే ఏంటి, కంకర రాళ్ళలాగా ఉంటాయి కదా, సో వాటిని ఏమంటాం మనం? గ్రావెల్ అంటాం. So above the layer is called sand. And the layer of very small particles is called clay. The clay particles that we cannot see them separately. And the top of you will see the humus. Okay, so gravel, sand, clay, humus. Gravel. Soil may sometimes contain very small stones called gravel. Soil may sometimes contain very small stones called gravel. సో సాయిల్లో మనకి ఏం కనిపిస్తుంది నాన్న?
సో సమ్ టైమ్స్ ఏం కనిపిస్తాయి, చిన్న చిన్న రాళ్ళు కనిపిస్తాయి కదా. సో కంకర రాళ్ళలాగా ఉంటాయి కదా, వాటిని ఏమంటాం మనము, గ్రావెల్ అంటాం. ఏమంటాం, గ్రావెల్ అంటాం. నెక్స్ట్ స్టిల్ట్. Stilt particles are smaller than sand particles. Stilt holds water and some nutrients for plants. Stilt particles are smaller than sand particles. సో ఇవి ఎలా ఉంటాయి నాన్న, ఇసుక రేణువులు. ఇవి ఇంకా ఇసుక రేణువుల కంటే ఈ స్టిల్ట్ కణాలు అనేవి ఇంకా చిన్నవిగా ఉంటాయి నాన్న. ఇందులో చిన్నవిగా ఉంటాయి. సో వీటి మొక్కల కోసం, వాటి మొక్కలు పెంచడం కోసం వాటికి పోషకాలను కలిగి ఉంటాయన్నమాట ఇందులో. ఓకే, నెక్స్ట్ హ్యూమస్. హ్యూమస్ ఈజ్ మేడప్ ఆఫ్ ద rooting remains of plants and animals. It makes the soil rich with the nutrients. Plants use these nutrients to grow. So humus అంటే ఏంటి నాన్న? What is the humus? When plants and animals are died, they decompose or break down and get mixed with the soil, forming humus soil. సో ఈ దీంట్లో ఇప్పుడు ఈ సాయిల్లో ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ చనిపోతాయి కదా, అవన్నీ దీంట్లో ఈ సాయిల్లో కలిసిపోతాయి. దాన్ని ఏమంటాం నాన్న, హ్యూమస్. దేనికి ఉపయోగించుకోవచ్చు మనం, మొక్కలు పెంచడానికి ఎక్కువగా ఈ హ్యూమస్. ఇందులో ఎక్కువగా మొక్కలు కానీ ప్లాంట్స్ కానీ చనిపోతాయి కాబట్టి ఇది మొక్కల పెరుగుదలకి బాగా యూజ్ అవుతుంది. సో శాండ్ particles are the largest soil particles. Sand is an important part of the soil. The large spaces between the sand particles allow water to drain away easily. So sand particles are the largest soil particles. So these are the largest soil particles. So sand is in a important part of the soil. Sand అనేది చాలా important part of the soil. The large spaces between the sand particles allow water to drain away easily. సో దీంట్లో నీటి భాగం ఎక్కువగా ఉండదు నాన్న, వెంటనే ఈజీగా సో డ్రై అయిపోతుంది అనమాట. ఓకే, దీన్ని ఎక్కువగా నీరు అనేది దీంట్లో పీల్చుకోదు. నెక్స్ట్ క్లే particles are the smallest soil particles. Clay holds water for a long time. It can even hold a very small amount of nutrients. Clay particles are the స్మాలెస్ట్ సాయిల్ పర్టికులర్స్. క్లేలో కూడా చాలా స్మాలెస్ట్ పర్టికులర్స్ ఉంటాయి నాన్న. క్లే హోల్డ్స్ వాటర్ ఫర్ ఏ లాంగ్ టైమ్. ఈ క్లేలో వాటర్ అనేది ఎక్కువసేపు ఉంటుంది. ఇట్ కెన్ ఈవెన్ హోల్డ్ ఏ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియన్స్. దీంట్లో కూడా న్యూట్రియన్స్ అనేది చాలా స్మాల్ అమౌంట్లో ఉంటుంది నాన్న. ఎయిర్. ద స్పేసెస్ బిట్వీన్ సాయిల్ పర్టికులర్స్ ఆర్ ఫిల్డ్ విత్ ఏ ఎయిర్. రూట్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అదర్ లివింగ్ థింగ్స్ ఇన్ ద సాయిల్ ఈజ్ దిస్ ఎయిర్ టు breathe. So the space between soil particles filled with air. So spaces between soil particles are filled with ఎయిర్ అనమాట. ఎయిర్ అనేది సాయిల్లో ఎక్కువగా కలుస్తుంది. రూట్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అదర్ లివింగ్ థింగ్స్ ఇన్ ద సాయిల్ యూజ్ దిస్ ఎయిర్ టు బ్రీత్. సో ప్లాంట్స్కి కానీ ఆల్ లివింగ్ థింగ్స్కి ఎయిర్ అనేది మనకు దేనికి నాన్న, బ్రీత్ తీసుకోవడానికి ఎయిర్ అనేది అవసరం కదా. నెక్స్ట్ వాటర్. సాయిల్ ఆల్సో కంటైన్స్ వాటర్ దట్ ఈజ్ యూజ్డ్ బై ప్లాంట్స్. సాయిల్ ఆల్సో కంటైన్స్ వాటర్ దట్ ఈజ్ యూజ్డ్ బై ప్లాంట్స్. ఓకే చిల్డ్రన్. సో composition of soil. Soil is composed of following substances. What are there? Gravel, silt, humus and sand, clay, air and water also. Okay children, I hope you all are understood. Remaining part I will make you another video. Until then children, stay home, stay safe. Thank you.